మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీకు, మీ కుటుంబాలకు మా పరమ యెరూషలేము మినిస్ట్రీస్ ద్వారా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యాన్ని మనము ఈ పూట ధ్యానిస్తాం. ప్రసంగి గ్రంథములో 3వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతున్నారు. దేవుడు చేయు పనులన్నీ కూడా శాశ్వతమైనవి, శాశ్వతములు. ఈ వాక్యములో దేవుని యందు భయభక్తులు కలిగి దేవునిని అనుసరించువారులారా, దేవుడు చేసే పనులన్నీ శాశ్వతమైనవని తెలుసుకొనుడి. మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా వాక్యమును పరిశోధన చేసినట్లయితే లోకములో ఏది కూడా మనుషులు ఏర్పరిచినవి శాశ్వతమైనవి కావు. దేవుడు చేసే ప్రతి పనులన్నీ కూడా శాశ్వతమైనవని వాక్యము చెబుతున్నటువంటి మాట. ఈరోజు మనము శాశ్వతమైనదేదో అశాశ్వతమైనదేదో తెలుసుకొని శాశ్వతమైనటువంటి దేవునితో నడిచేటువంటి అనుభవాల మధ్యలో ఉండాలని లేఖనాలు తెలియచేస్తున్నటువంటి మాటలు. ఈరోజు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. సామెతల గ్రంథములో 27, 24 వచనాలు చదువుతున్నాం. ధనము శాశ్వతము కాదు, కిరీటములు తరతరములు ఉండునా. గమనించాలి, ఏది శాశ్వతము కాదో ఏది శాశ్వతమైందో మనం తెలుసుకోవాలి. మొదటిగా అదేంటండి ధనము శాశ్వతం కాదు అని? ధనము లేకపోతే మనుషుడు ఎక్కడున్నాడు? వాక్యం చెప్తున్న మాటలో ధనము సమస్త కీడుకు మూలమని వాక్యం చెప్తున్న మాట. అయితే ధనాపేక్షతలో ఉండక దేవుడు చెప్పిన ప్రతి మాటను నీతి విషయములో, యథార్థత విషయములో, పరిశుద్ధతలో జీవించే జీవితము శాశ్వతమైన జీవితాలుగా ఉన్నాయి. ఇక్కడ సామెతల గ్రంథములో మనం చదివిన మాట, ధనము శాశ్వతమైన కాదు, అలాగే కిరీటములు కూడా తరతరములు నిలుచునా, ఉండునా. ఏది శాశ్వతమైనది లోకములో కాదు, కానీ దేవుడు చెప్పినటువంటి, దేవుడు చేసిన పనులన్నీ కూడా, దేవుడు నియమించినటువంటివి, అవి శాశ్వతమైనవి అనేది మనం గమనించాలి. కొరింథీ సంఘానికి దైవజనుడు పౌలు గారు చెప్తుంటారు. 2 కొరింథీలకు రాసిన పత్రిక 4:18 మనం చదువుతున్నాం. ఏలయనగా దుష్యమైనవి అనిత్యములు, అదుష్యమైనవి నిత్యములు. ఇక్కడ నిలిచేవి ఉన్నవి, నిలవలేని ఉన్నవి. దుష్యమైనవి అనిత్యములు, అదుష్యమైనవి నిత్యములు. అదుష్యమైనది నిత్యము నిలిచి ఉంటుంది, దుష్యమైనవి అనిత్యములుగా ఉన్నవి. వాక్యములు రాయబడిన మాటలో మనం చదివితే అదుష్యమైనవే నిత్యమైనవే అని చెబుతూ 17లో కూడా మేము దుష్యమైన వాటిని చూడక అదుష్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రం ఉండే మా చలికమైనటువంటి శ్రమల కొరకు ఇదిగో అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ ప్రభావము కలుగు చేసే దేవుని కొరకు మేము ఎదురు చూస్తున్నాము అనే విషయాన్ని ఇక్కడ దైవజనుడు పౌలు గారు రాసినటువంటి మాటలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా చెప్తున్న మాట, శాశ్వతమైనది ఏది అనంటే దేవుడు నియమించబడిన అవి నిత్యములుగా ఉన్నాయి. ఆయన మహిమ, ఆయన ప్రభావం సంఘముతో చెబుతున్నటువంటి మాట. ఇక్కడ మనం చూస్తే లోకములో చూడండి, దుష్యమైనవి కనిపించేవన్నీ కూడా నిజాలు కాదు. కనిపించేవన్నీ కూడా ఏమై ఉన్నదంటే అక్కడ అంటాడు, దుష్యమైన వాటిని చూడక అదుష్యమైన వాటి యొక్క విషయములో దాని యందు మీరు నిదానించి చూడవలసినటువంటి పరిస్థితి ఉంది. వాక్యము నిత్యము నిలుచును. వాక్యాన్ని మీరు ఆధారం చేసుకోండి, దేవుడు మాటను ఆధారం చేసుకోండి. ఇది చెబుతున్న మాట శాశ్వతమైనది,
శాశ్వతమైనది. మీరు గమనించాలి. ద్వితీయోపదేశకాండములో 33:27 వచనాలు ఉంటుంది. అగు దేవుని నీకు నివాస స్థలముగా నిత్యము ఉండునట్లు ఇదిగో బాహుబలము క్రింద ఉండి ఆయన నీ ఎదుట శత్రువులను వెళ్ళగొట్టి నశింపచేయును అని చెప్పాను. మనకి ఎవరున్నారంటే శాశ్వతం కలిగినటువంటి దేవుడు, శాశ్వతుడు, శాశ్వతము కలిగిన వాడు. ఆ దేవుని యందు మనము నివాసము నిత్యము మనం కలిగి ఉండి ఆయన బాహువు క్రింద మనము జీవించాలి ప్రియులారా. ఆయన బాహువు కింద మనము జీవించాలి. ఎందుకంటే 33:11 వాక్యం చెప్తున్న మాట ఏంటో తెలుసా? యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పం తరతరములు ఉండును, శాశ్వతముగా ఉండును. ఆయన ఆలోచన విధానములన్నీ, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మనకి తెలియచేస్తున్న మాట ఇక్కడ, యేసుక్రీస్తే శాశ్వతమైన దేవుడు, యేసుక్రీస్తే శాశ్వతమైనటువంటి దేవుడు. ఆయన బాహువు క్రింద మనము సదాకాలము నిలిచి ఉండటానికి ఆయన సంకల్పమును నియమించి ఆయన యొద్దకు పిలుస్తూ ఆయన సన్నిధిలో ఈరోజు శాశ్వతమైనటువంటి దేవుడు, శాశ్వతమైనటువంటి చేసినటువంటి పని అంతా కూడా దేవుడు చేసిన పని శాశ్వతమైనదని వాక్యం ఇక్కడ చెప్తున్నమాట. మన దేవుడు శాశ్వతమైనటువంటి దేవుడు అని వాక్యం చెప్తూ గమనించండి. పేతురు యోహానులు యేసు ప్రభువారితో కలిసి వీరు రూపాంతరం అనేటువంటి అనుభవం, రూపాంతరం అనే కొండ మీదకి వెళ్ళారు. ప్రార్థన చేసుకుంటున్నారు, ప్రార్థనలో ఉన్నారు. చూడండి, ఆకాశము తెరవబడి ఇదిగో మోషే రూపములో, ఇదిగో వాక్యం చెప్తున్నటువంటి మాటలో ఒక ఇద్దరు మనుషులు దిగి వస్తుని చూశారు. ఏలియా రూపములో, మోషే రూపములో కనపడినప్పుడు వాక్యం చెప్తున్నటువంటి విషయంలో ఇది చూసి యేసు ప్రభువారితో పేతురు మాట్లాడుతూ చెబుతున్నటువంటి మాట, మోషేకొకటి, ఏలియాకొకటి, మీకొకటి మధ్యలో 3 పర్ణశాలలు కడదాం, ఇక్కడే ఉండటం మంచిదని చెప్పినప్పుడు శాశ్వతమైనటువంటి దేవుణ్ణి ఒక ప్రవర్తనతో పోల్చారు, ఒక సేవకులతో పోల్చారు. పోల్చి ఎప్పుడైతే ఈయన మాట్లాడుతున్నాడో పిల్లరా, మేఘము కమ్ముకొని ఆ మేఘములో నుంచి ఒక స్వరం వినబడుతుంది. మత్తయి సువార్తలో 17వ అధ్యాయము 5వ వచనములో మనం చదివితే, ఇతడు ఇంకనూ మాట్లాడుచూ ఉండగా ఇదిగో ప్రకాశమానమైనటువంటి ఒక మేఘము వారిని కమ్ముకొని, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందే మీరు ఆనందించుచున్నానని ఈ మాట వినుడి. ఎవరంట? ఈయనే శాశ్వతమైన దేవుడు, ఈయనే నా ప్రియ కుమారుడు, ఆయన యందే మీరు ఆనందించాలి. ఆయన విడిచి ఆయన్ని వేరొక దానితో పోల్చడానికి లేదు, వేరొకరితో పోల్చుకుంటానికి లేదు. ఆయన ఎవరనంటే శాశ్వతుడగు దేవుడు, శాశ్వత కాలము నిలుచున్నటువంటి దేవుడు. ఆయన దేవుడు శాశ్వతమైనటువంటి పనులు జరిగించుటకు దేవుడు నియమించి ఉన్నారనే సత్యమును మనం తెలుసుకోవాలి ప్రియులారా. వాక్యం ఇక్కడ చెబుతున్నటువంటి మాట కాబట్టి లేఖనాల్లో తెలియచేస్తున్నటువంటి మాట, ఆయన పని శాశ్వతమైనవి, ఆయన సన్నిధి శాశ్వతమైనది, ఆయనే శాశ్వతమైన దేవుడని నువ్వు గుర్తించి ఆయన సన్నిధిలో ఆయన యందే నువ్వు ఆనందించాలి. ఆయన యందు నువ్వు భయభక్తులు కలిగి ఉండు. ఆయన ఆలోచన, ఆయన సంకల్పం తరతరములు ఉండును. ఆ శాశ్వతమైనటువంటి మరి దేవుని సన్నిధిలో లోక సంబంధమైన అశాశ్వతమైనటువంటి వాటి వైపు చూడక శాశ్వతమైన దేవునితో నిబంధన చేసుకో. దేవుడు ఈ వాక్యమును బట్టి మిమ్మలను మీతో మాట్లాడుతూ ఆయన ఆలోచనలు, ఆయన పనులు శాశ్వతమైనవి. నీవు ఆ శాశ్వతమైన దేవునితో నిబంధన చేసుకొని నీలో లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టమని వాక్యం చెప్తున్న మాట. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఏకీభించండి. ఏది శాశ్వతమైనది, ఏది అశాశ్వతమైనదో తెలుసుకొని ప్రార్థనలో ఏకీభించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా,
మీ సన్నిధిలో మీ పనులు శాశ్వతమైనవి. ఇదిగోనైనా లోకము ధనము శాశ్వతము కాదు. లోకపు కిరీటములు అవి ఎంతవరకు నిలిచి ఉంటాయి అని వాక్యము సెలవిస్తున్న ప్రకారం ప్రభా, శాశ్వతమైన దేవుడుగా నిన్ను గుర్తించి, మిమ్మల్ని గుర్తించి, మిమ్మల్ని వెంబడించే విషయంలో, మీ సన్నిధిలో నడుచుకునే విషయంలో మీ ఆలోచన తరతరముల ఉండును, మీ సంకల్పం నిరంతరము నిలిచినటువంటి శాశ్వతమైనటువంటి మీ కృపచేత ప్రతి ఒక్కరిని మీరు ఆదరించి దీవించి, మీ శాశ్వతమైన కృపచేత ప్రతి ఒక్కరిని బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.